Hello, good morning. This is Satish from Markets by Satish. ఫ్రైడే మీ అందరికి నేను అప్డేట్ ఇచ్చాను కదండి, మార్నింగ్ 10:30 అనుకుంటాను. అప్పుడు ఆ టైంలో అప్డేట్ ఇచ్చినప్పుడు గోల్డ్ 5250 ఉందండి సిఎఫ్డి. నేను మార్నింగ్ అప్పుడే చెప్పాను మీకు, బేస్డ్ ఆన్ మై ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్, నా యొక్క చార్ట్స్, నేను రాసుకున్న చార్ట్స్ ప్రకారం, నేను రాసుకున్న షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ చార్ట్స్ ప్రకారం గోల్డ్ ఇప్పుడు 5250 ఉన్నది ఫ్రైడే మార్నింగ్ 10:30 ఇండియా టైంలో. ఖచ్చితంగా అది 5000 బిలో వెళ్తుంది, లేదా ఖచ్చితంగా, లేదా ఇంకా కిందకి 100 పాయింట్స్ కిందకి వెళ్ళి $100 కిందకి వెళ్ళి 4900కి వెళ్తుందని మీకు చెప్పాను, ప్రెడిక్ట్ చేశాను. నేను చెప్పినట్టు జరిగింది. మీరు చూడండి అక్కడ చార్ట్స్ క్లియర్గా చూడండి. అది ఫ్రైడే లెవెల్ అండి, 5250. ఇప్పుడు ప్రజెంట్ 7 AM February 2 మండే మార్నింగ్ 7 AM ఇప్పుడు 4700 ఉందండి సిఎఫ్డి గోల్డ్. సో చూడండి మీకు ఎంత 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 ఇచ్చాను, 550 పాయింట్స్ పడిపోయింది నేను చెప్పిన తర్వాత దగ్గర నుంచి. 550 పాయింట్స్. ఐ డోంట్ థింక్ సో మీకు ఇంతకంటే ఎవరు క్లియర్గా ప్రెడిక్ట్ చేసి ఎవరు చెప్పలేరు. సో దిస్ ఈజ్ హౌ ఐ యామ్. నా టెక్నికల్ అనాలిసిస్ ఎంత స్ట్రాంగ్ ఉందో నేను క్లియర్గా చార్ట్స్ అన్ని డిస్ప్లే చేసి చూపిస్తున్నాను మీ అందరికీ. ఎవరంత క్లియర్గా చూపించారు, చార్ట్స్లో క్లియర్గా చూపించి ఇక్కడెక్కడ ఈ లెవెల్స్ ఉన్నాయని మొత్తం క్లియర్గా చూపించి మీకు అనాలిసిస్ చేశాను. ఇది 15-minute చార్ట్ అండి. నెక్స్ట్ సేమ్ మీరు లాంగ్ టర్మ్ చార్ట్ చూద్దాం, 4 hours అండ్ డైలీ చార్ట్. సో 4 hours అండ్ డైలీ చార్ట్లోకి వెళ్ళామంటే మీకు ఇది 4 hour చార్ట్ అండి. 4 hour చార్ట్లో చాలా వీక్గా ఉంది. మనకి 7 EMA 14 EMA డౌన్ ఉంది. ఓకేనా, మీరు రెడ్ అంటే డౌన్ అండి. క్యాండిల్స్ కూడా రెడ్గా ఉన్నాయి. మీకు ఫెయిర్ వాల్యూ సపోర్ట్ ఇక్కడ బ్రేక్ అయిందండి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా మనకు రెడ్ పడింది, ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ పడింది. సో అక్కడ నుంచి మనకు పడిపోతూనే ఉంది ఇక్కడ. సో మోస్ట్లీ నేను ఫ్రైడే క్రాష్కు ముందు థర్స్డే కానీ వెన్స్డే ఆర్ వెన్స్డే నైట్, లేట్ నైట్, థర్స్డే ఎర్లీ మార్నింగ్ చైనాలో ఎవరు షార్ట్ సెల్ చేశారని న్యూస్ వచ్చిందండి మనకి. నేను చూసిన న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ ప్రకారం చైనాలో షార్ట్ సెల్ చేశారు గోల్డ్ని, అందుకని పడింది అని చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు అది. బిగ్గెస్ట్ ఆల్మోస్ట్ $1 billion పైన, బిలియన్స్లో సెల్ చేశారు, షార్ట్ సెల్ చేశారు అనే న్యూస్ మనకి వచ్చిందండి. చూద్దాం అది. సో ఇక్కడ మీకు డైలీ చార్ట్లో 4 hour చార్ట్లో చాలా వీక్గా ఉంది. మీరు ఇదే కనుక మనము డైలీ చార్ట్కి వెళ్దాము. డైలీ చార్ట్లో కూడా లాంగ్ టర్మ్ తీసుకున్నామంటే మనం లాస్ట్ 6 months తీసుకున్నామంటే బులిష్గానే ఉన్నట్టే. ఎందుకంటే MACD 181 ఉంది కాబట్టి, MACD 181 ఉంది, 100 SMA, 150 SMA, 200 SMAs అంతా కూడా 140%. సో లాంగ్ టర్మ్ చార్ట్లో బులిష్గా ఉంది. అంటే డైలీ చార్ట్ లాంగ్ టర్మ్ చార్ట్లో బులిష్గా ఉంది. 4 hour చార్ట్, 2 hour చార్ట్, 1 hour చార్ట్లో బ్యారిష్గా ఉంది. అంటే ఏంటి దాని అర్థం, మనకి పుల్ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉంది అంటున్నాను. దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. ఓకే, సో నా ఉద్దేశం ఏంటంటే MACD 182 ఉంది, RSI 49 ఉంది, 100 SMA, 150 SMA, 200 SMAs 141% రైజ్లో ఉన్నాయి. ఇవంతా 50 SMA కూడా రైజ్లో ఉందండి డైలీ చార్ట్లో. మీరు చూడండి, డైలీ చార్ట్లో 50 SMA రైజ్లో ఉంది. ఒక్క నిమిషం మీకు చూడండి, డైలీ చార్ట్లో 50 SMA రైజ్లో ఉంది, 141%, 100 SMA, 150 ఇవంతా రైజ్లో ఉన్నాయి. మీరు క్లియర్గా చూసారంటే 50 SMA 41% రైజ్లో ఉంది. 100 SMA చూడండి, గోల్డ్ ప్రైసెస్ చూసుకోండి. గోల్డ్ ప్రైసెస్ 100 SMA 141, 150, 200 SMAs కూడా 141% రైజ్లో ఉన్నాయి. ఓకేనా, సో ఇది లాంగ్ టర్మ్ డైలీ చార్ట్. లాంగ్ టర్మ్ మీకు ఏం చెప్పాను, లాంగ్ టర్మ్ డైలీ చార్ట్ ఇది. ఓకేనా, కాబట్టి డైలీ చార్ట్లో బులిష్గానే ఉంది. MACD 181 ఉంది. ఓకే, చూడు కరెంట్ ప్రైస్ 4730. సో 4730లో ఉందండి. ఓకేనా, మనము ఇంకో చార్ట్లో చూద్దాం, 4 hour చార్ట్. 4 hour చార్ట్లో మీరు చూడండి ఒకసారి, ఇది 4 hour చార్ట్ అండి. ఓకేనా, 4 hour మీకు కనిపిస్తుంది అక్కడ స్క్రీన్లో పైన టాప్ లెఫ్ట్ చూడండి, 4 hour చార్ట్.
మనకి ఫార్వర్డ్ చార్ట్లో ఇక్కడ రండి, మళ్ళీ డీటెయిల్స్గా వెళ్దాం. చూడండి ఇక్కడ చూడండి బాగా వీక్గా ఉంది. 7 EMA 14 EMA డౌన్లో ఉంది. ఫేర్ వాల్యూ గ్యాప్స్ రెడ్డిష్గా పడ్డాయి రెండిట్లో. 7 EMA డౌన్ ఉంది, 14 EMA డౌన్ ఉంది. ఓకేనా. క్యాండిల్ ఇక్కడ చూడండి, మీరు క్యాండిల్స్ చూడండి, EMS చూడండి, మ్యాగ్డీ చూడండి. మీకు ఒక్క సెకండ్ ఉండండి. మ్యాగ్డీ MACD చూడండి, ఇది MACD ఏం చెప్తుంది చూడండి. ఫార్వర్డ్ చార్ట్లో MACD -50 ఉందండి. ఇక్కడ చూడండి మీరు ఎంత క్లియర్గా టెక్నికల్ అనాలిసిస్ని మీరు ఎట్లా చేయాలని మనం క్లియర్గా చూడాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. MACD -50 ఉంది, MACD -50 ఉంది. RSI 27 ఉంది, చూసారా. SMS చూడండి ఫార్వర్డ్ చార్ట్లో 12, డైలీ చార్ట్లో 140, ఇక్కడ 12 ఉంది. 150 SMA, మీరు 150 SMA చూడండి, 12 ఉన్నాయి. ఇవన్నీ SMS. మీరు క్లియర్గా చూస్తే ఫార్వర్డ్ చార్ట్ చాలా వీక్గా ఉంది, బట్ డైలీ చార్ట్ స్ట్రాంగ్గా ఉంది. అది కన్ఫ్యూజన్ మనకి ఇక్కడ. సో కానీ కన్ఫ్యూజన్ నుంచి మనము క్లారిటీకి రావాలి. అదే కదా మనము టెక్నికల్ అనాలిసిస్ ఎందుకు చేస్తాము, కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి రావాలి. సో క్లారిటీకి వెళ్ళాలంటే, క్లారిటీగా అంటే చూడండి స్ట్రాంగ్గా ఉంది డైలీ చార్ట్. మనం డైలీ చార్టే మనకి ఇండికేటర్ ఏదన్నా. సో 140s ఉన్నాయి అంతే. EMS MACD అక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ +180 ఉందండి MACD డైలీ చార్ట్లో. ఒక నిమిషం ఉండండి, మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇక్కడ ఎంత ఉంది, -50. ఒకసారి చూడండి ఫార్వర్డ్ చార్ట్లో MACD -50 ఉంది. ఓకే, RSI -27. కమ్ బ్యాక్, డైలీ చార్ట్ -50, ఫార్వర్డ్ చార్ట్లో -50, 27 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి, +180 ఉంది. RSI +50 ఉంది, +50 ఉంది. ఓకే, ఇవి చాలా స్ట్రాంగ్ అండి. ఓకేనా, మనము దీన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. అండ్ SMS మీకు చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో వీటిని చూసి మనం టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్ళాలి. అది నేను నా ఇంటెన్షన్. అది మీరు ఎందుకు ఇంత డీటెయిల్గా వెళ్తున్నాను. టెక్నికల్ అనాలిసిస్ అంటే మీరు నెంబర్స్ చూడాలి, క్యాండిల్స్ చూడాలి, క్యాండిల్స్ డైరెక్షన్ చూసుకోవాలి, లెవెల్స్ చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడ చూడండి ఫార్వర్డ్ చార్ట్కి వెళ్దాం. ఫార్వర్డ్ అండ్ డైలీ, మనం ఫార్వర్డ్ డైలీ చూస్తున్నాం గోల్డ్. సో కానీ షార్ట్ టర్మ్ చూద్దాం ఈరోజు మనం. ఎంత అది లోడ్ అయ్యేలోపు చూడండి. ఇక్కడ మనకి మార్నింగ్ 3:30కి అండి, 3:30 AM 4:30 AMకి ఓపెన్ అవుతాయి మార్కెట్స్. మనకి ఐ థింక్ 4:30 AM ఐ గెస్ మార్కెట్స్. 4:30 మార్చి నుంచి 3:30 అనుకుంటాను. సో 4:30 AM ఇండియా టైంలో మార్నింగ్ కమోడిటీ మార్కెట్స్, ఫ్యూచర్ మార్కెట్స్ US అంతా 4:30 AMకి ఓపెన్ అయినప్పుడు అక్కడ నుంచి మనకి ట్రెండ్ లైన్ చూడండి. మీరు ఒకసారి ట్రెండ్ లైన్ చూసుకోండి. ఒకసారి ట్రెండ్ లైన్ చూడండి ఎంత బేరిష్గా ఉన్నాయో చూడండి. అసలు ఏమన్నానా మనకి ప్రైస్ అనేది ఈ ట్రెండ్ లైన్స్ మధ్యలోనే పోతుంది. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రైస్ అనేది ఈ ట్రెండ్ లైన్స్ మధ్యలోంచి పోతుంది. హిట్ అవుతుంది, మళ్ళీ కింద పడిపోతుంది. కమ్ బ్యాక్ హియర్. ఇది వాల్యూమ్ ప్రొఫైల్ అండి. వాల్యూమ్ ప్రొఫైల్, ఫేర్ వాల్యూ గ్యాప్, పర్సంటేజెస్ వీటి బేస్ చేసుకొని మనం చూద్దాం ఒకసారి. సో మీకు ఫార్వర్డ్ చార్ట్లోకి వద్దాము. మీకు లాంగ్ టర్మ్ చార్ట్లో బులిష్గా ఉందని చెప్పాను. ఫార్వర్డ్ చార్ట్లో చాలా బేరిష్గా ఉందన్నాను. చూడండి ఇక్కడ సపోర్ట్స్ చూసుకుందాం మనం ఒకసారి మనము సపోర్ట్స్ చూసుకుందాం, లెవెల్స్. అందుకు నేను మీకు ఈ వాల్యూమ్ ప్రొఫైల్ చార్ట్ అండి. ఇది వాల్యూమ్ ప్రొఫైల్ చార్ట్. మనకి ఈ బాక్స్ అంతా వాల్యూమ్ ప్రొఫైల్ చార్ట్. ఓకే, ఈ వాల్యూమ్ ప్రొఫైల్ చార్ట్లో మనకి లెవెల్స్ చూద్దాం. ఇది బ్లాక్ లైన్ ఉంది చూసారా, 4600 అని చూపిస్తా ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఇది 4600. సో ఇక్కడ హై వాల్యూమ్ ట్రేడ్ అయిందండి. క్యాండిల్స్ బ్యారిష్గా ఉన్నాయి. ఇక్కడ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మనం చెప్పలేము. సో 4600 ఆర్ 4400 ఈ లైన్ మీకు క్లియర్గా మీకు చెప్తున్నాను. 4400 మీరు ప్రైస్ చూడండి. ఇక్కడ 4400, 4600. ఇది ఇంకొక లెవెల్ మనకి 4400. సో ఈ రెండు లెవెల్స్కి రావడానికి ఛాన్స్ ఉంది. మనకి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకుంటుంది. సో కాబట్టి ఈరోజు మనం ఏమి చెప్పలేం. మార్కెట్ ఈరోజు కూడా నెక్స్ట్ 2 days కూడా గోల్డ్ అనేది మూవ్మెంట్ అనేది క్లియర్గా మనం చెప్పలేము.
ఓకేనండి. సో డైలీ చార్ట్లో కూడా మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ చార్ట్ ఈరోజు కూడా చూస్తున్నాము. డైలీ చార్ట్లో కూడా ఇక్కడ చూడండి, డైలీ చార్ట్ మనకి అది లోడ్ అయ్యేలోపు మనము ఇది MACD బేస్డ్ డైలీ చార్ట్. అది డైలీ చార్ట్ చూడండి, ఇక్కడ కూడా మనకి 4700 ప్రజెంట్. ఇక్కడ కూడా ఇంకా రావచ్చు మనకి. నేను అనుకున్నట్టు 4400 మనకి చూపించదు. ఇది ఈ చార్ట్లో మనకు చూపించదు. వాల్యూమ్ ప్రొఫైల్ చార్ట్కి వెళ్ళాలి. సో వాల్యూమ్ ప్రొఫైల్ చార్ట్లోనే మనము లెవెల్స్ చూసుకుందాం. అండ్ ఇక్కడ కూడా ట్రెండ్ లైన్స్ కూడా ఈరోజు కూడా చాలా వీక్గా ఉంది. మీరు ఇది 15 మినిట్ చార్ట్ అండి. ఇది 15 మినిట్ చార్ట్. ఈరోజు కూడా చాలా చాలా వీక్గా ఉంది ఈరోజు. ఓకే, సో ఈ చార్ట్ లోడ్ అయిందండి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఈ చార్ట్ కొద్దిగా లేట్గా లోడ్ అవుతుంది. సో ఇది డైలీ చార్ట్ అండి. మనకి లాంగ్ టర్మ్ చార్ట్, డైలీ చార్ట్ మనకి లెవెల్ ట్రెండ్ లైన్స్కి అండ్ మనము ట్రెండ్ లైన్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ వాల్యూమ్ అండి ఇది. అండ్ ఆల్సో ఇదేం చూస్తాం మనం ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ చూస్తాం. సో వీటిని చూద్దాం. ఫ్యూచర్లో టెక్నికల్ అనాలిసిస్ మళ్ళీ చేస్తాను. ఈ లెవెల్స్ ప్రకారము మీకు మళ్ళీ చెప్పాను. ఇది ఇందాక ఏం చేశాను, ఇందాక 4 అవర్ చార్ట్లో మనము 4400 4600 లెవెల్స్ చూసుకున్నాము, షార్ట్ టర్మ్ లెవెల్స్. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ కూడా అదే చెప్తోంది మనకి. సో డైలీ చార్ట్లో కూడా 4400కి వస్తుంది. 4600 చూపించడం వల్ల సో 4400కి చూపిస్తూ ఉంది. ఇది లెవెల్ అండి. ఓకేనా, ఇది ఇంకా 4200 లెవెల్ చూపిస్తూ ఉంది. అది మనకు అనుకోవట్లేదు అంత దూరం వెళ్తుందేమోనని. చూద్దాం, మనకు తెలియదు. ఈరోజు రేపు పరిస్థితిని బట్టి మార్కెట్ అనేది మీకు 4200 4400 4600. సో ఇది 4600 లెవెల్స్కి. ఓకేనండి. సో ఈ లెవెల్స్ మనకి డైలీ చార్ట్లో చూసుకున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. సో నేను అనుకోవడం ఏంటంటే ఇంకా బ్యారిష్గా ఉంటుంది. సో మై ఫైనల్ కన్క్లూజన్ ఇస్ మార్కెట్ అనేది ఇంకా బ్యారిష్గానే ఉంటుంది. షార్ట్ టర్మ్లో ఈ వీక్ అంతా బ్యారిష్గానే ఉంటుంది. కొద్దిగా పుల్ బ్యాక్ వస్తుంది. మ్యాక్సిమం 5000 హిట్ అయ్యి మళ్ళీ 4500 5000 మధ్యలోనే ఇది మనకి గోల్డ్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది ఈ వీక్ అంతా. తర్వాత చూడాలి మనం. 5000 బ్రేక్ అయితే పైకి వెళ్తుంది, కానీ 5000 బ్రేక్ అవ్వకపోవచ్చు, ఇంకా పడ్డానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్. Okay, and also I am not a commodity exchange registered. COMEX అంటారండి కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ని. COMEX రిజిస్టర్డ్ కాదు. యూఎస్ లో అయితే CFTC అంటారండి. CFTC CME రిజిస్ట్రేషన్స్ ఉండాలి అక్కడ. ఓకేనండి, ఐఎమ్ నాట్ ఎనీ ఆఫ్ దోస్ రిజిస్ట్రేషన్స్ వాట్ ఐ జస్ట్ మెన్షన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like my videos. Markets by Satish. Thank you very much.